మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇతర సంక్షేమ పథకాల్లో ఇచ్చే బియ్యం నాణ్యతా ప్రమాణాలు మార్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ మార్పు జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ప్రమాణాల కంటే తక్కువ బ్రోకెన్ గ్రెయిన్స్ ఉన్న బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. కొత్త నిర్ణయం ప్రకారం రా రైస్ లో బ్రోకెన్ గ్రెయిన్స్ గరిష్టంగా 10% మాత్రమే ఉండాలి. ఇది ముందున్న 25% స్థానంలో వచ్చింది. పార్బాయిల్డ్ రైస్ లో బ్రోకెన్ గ్రెయిన్స్ గరిష్టంగా 5% మాత్రమే ఉండాలి. ఇది ముందున్న 16% స్థానంలో వచ్చింది. ఈ కొత్త నాణ్యత బియ్యం సేకరణ వెంటనే మొదలవుతుంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2027-28 నాటికి అన్ని రాష్ట్రాల్లో దశల వారీగా అమలు చేస్తారు. పంపిణీ కూడా దశల వారీగా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో సాఫీగా మార్పు జరిగేలా ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ పథకాల ద్వారా 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు బియ్యం పొందుతున్నారు. వారికి ఇప్పుడు మరింత మంచి నాణ్యత గల బియ్యం అందుతుంది. బియ్యం గింజలు మరింత శుభ్రంగా కనిపిస్తాయి. మిల్లింగ్ సమయంలో వచ్చే బ్రోకెన్ రైస్ ను వేరు చేస్తారు. ఆ బియ్యాన్ని ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. దీనివల్ల మంచి నాణ్యత గల బియ్యం మాత్రమే PMGKAY ద్వారా లబ్ధిదారులకు చేరుతుంది. ఈ మార్పు వల్ల రవాణా ఖర్చు, నిల్వ ఖర్చు, హ్యాండ్లింగ్ ఖర్చు తగ్గుతుంది. జూట్ బస్తాల వాడకం కూడా తగ్గుతుంది. బదులుగా HDPE బ్యాగ్స్ ఉపయోగిస్తారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 2161 కోట్ల రూపాయల ఖర్చు ఆదా అవుతుందని అంచనా. ఆహార సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. హర్యానా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ పైలట్ అమలు చేశారు. ఈ పరీక్షలో పెద్ద స్థాయిలో కూడా ఇది సులభంగా అమలు చేయవచ్చని నిరూపితమైంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పైలట్లో తయారైన మంచి నాణ్యత బియ్యం కూడా లబ్ధిదారులకు అందుతుంది. ఈ మార్పులో మరో ముఖ్య అంశం QR కోడ్ ట్యాగింగ్. బియ్యం బస్తాలపై QR కోడ్ పెట్టడం ద్వారా మొత్తం సరఫరా వ్యవస్థను ట్రాక్ చేయొచ్చు. ఇది పారదర్శకతను పెంచుతుంది. దొంగతనాలు, లీకేజ్లు తగ్గుతాయి. ప్రభుత్వం ప్రతి అర్హత గల కుటుంబానికి ఆహార భద్రత అందించడమే కాదు, మంచి నాణ్యత గల ఆహారం అందించడంపై కూడా దృష్టి పెట్టింది. వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే ప్రయత్నం కూడా ఈ నిర్ణయం. ఆహార భద్రతకు కొత్త రూపం ఇచ్చే మార్పు. భవిష్యత్తులో ఇలాంటి మార్పులు ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా దోహదం చేస్తాయి.